శివుని ఆజ్ఞ ఉంటేనే అరుణాచలం వెళ్ళగలం అనే మాట వెనక ఉన్న అర్థం ఇదే. విష్ణువు ఎప్పుడైతే తన అహమును వీడి శరణు వేడాడో ఆయనకు శివతత్వం అర్థమైంది. బ్రహ్మ అహంకారంతో ఉన్నంతకాలం శివుడిని చేరలేకపోగా శాపానికి గురయ్యాడు. శివుని ఆజ్ఞ అంటే ఆకాశం నుండి వచ్చే ఉత్తర్వు కాదు. అది మన అంతరంగానికి సంబంధించిన ఒక ఆధ్యాత్మిక సంసిద్ధత. కర్మఫలం పండటం, మన జన్మజన్మల పుణ్యఫలం పండి మనల్ని ఆ క్షేత్రం వైపు నడిపించే సమయం రావడమే నిజమైన పిలుపు. మన పాపకర్మల భారం ఎక్కువగా ఉన్నంతకాలం ఏదో ఒక రూపంలో ఆటంకాలు వస్తూనే ఉంటాయి. గిరి ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగు జన్మల పాపాలను కాల్చేస్తుందని గౌతమ మహర్షి చెప్పారు. ఆ పాపాలు కరిగించుకునే సమయం వచ్చినప్పుడే ఆ పిలుపు అందుతుంది. అహంకారం నశించడం. అరుణాచలం వెళ్ళడానికి డబ్బు కాదు, డిగ్రీ కాదు, అధికారం అసలే కాదు. కావాల్సింది ఒక్కటే, నిర్మలమైన భక్తి, శరణాగతి. నేను వెళ్తున్నాను అనే అహంకారం మనలో ఉన్నంత వరకు ఆ ప్రయాణం సాధ్యపడదు. ఆయనే నన్ను పిలుస్తున్నాడు అనే భావనతో అడుగు ముందుకు వేసినప్పుడే ఆ కొండ మనల్ని తనలోకి ఆహ్వానిస్తుంది. ఆధ్యాత్మిక పరిపక్వత. మనసు ప్రాపంచిక విషయాల నుండి కాస్తైనా విరామం తీసుకొని భగవంతుని వైపు తిరగడానికి సిద్ధంగా ఉండటమే ఆ ఆజ్ఞ. అందుకే భగవాన్ రమణ మహర్షి వంటి మహనీయులు 16 ఏళ్లకే నేను ఎవరు అనే తపనతో ఏ ప్రణాళిక లేకుండానే అరుణాచలం అనే అయస్కాంతానికి ఆకర్షితులయ్యారు. అది భౌతిక పిలుపు కాదు, ఆత్మ పిలుపు. కాబట్టి శివుని ఆజ్ఞ అంటే మన కర్మ, భక్తి, జ్ఞానం అనేవి మనల్ని ఆ అరుణాచలంలోకి చేర్చడానికి సిద్ధంగా ఉండటమే. మరి శివుని పిలుపును అందుకోవడం ఎలా? మరి ఆ ఆజ్ఞ కోసం చేతులు కట్టుకొని కూర్చోవాలా? లేక మన ప్రయత్నం ఏమైనా చేయగలమా? తప్పకుండా చేయగలం. ఆ పిలుపును అందుకోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఆ అగ్నిలింగ స్వరూపుడు మిమ్మల్ని పిలిచే రోజు ఎంతో దూరంలో లేదు. అప్పటి వరకు మీ గుండెలో అరుణాచల శివ అనే నామాన్ని నింపుకోండి. ఎందుకంటే ఆ స్మరణే ఒకరోజు మిమ్మల్ని ఆ జ్ఞాన పర్వతం పాదాల చెంతకు తీసుకెళ్తుంది. ఇది మనల్ని ఆ శివుని ఆజ్ఞను స్వీకరించేందుకు అర్హులుగా మారుస్తుంది. ఆ కొండ సాక్షాత్తు శివుడే. కాబట్టి కొండ చుట్టూ తిరగడం అంటే నేరుగా ఆ పరమేశ్వరుడికే ప్రదక్షిణ చేసినట్లు లెక్క. చెప్పులు లేకుండా మనసులో ఓం అరుణాచలేశ్వరాయ నమః లేదా ఓం నమఃశివాయ అని జపిస్తూ పూర్తి ఏకాగ్రతతో నడవాలి. మన పెద్దలు చెప్పినట్టు నిండు గర్భిణి ఎంత నెమ్మదిగా జాగ్రత్తగా అడుగులు వేస్తుందో అలా నడవాలి. ఈ ప్రదక్షిణ మార్గంలో అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన 8 దివ్యమైన శివలింగాలు, ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయువు, కుబేర, ఈశాన్య లింగాలు. వీటిని దర్శించుకుంటూ ప్రదక్షిణ పూర్తి చేయాలి. మంగళవారం ప్రదక్షిణ చేస్తే రుణబాధలు తొలగిపోతాయని, పౌర్ణమి నాడు చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ప్రదక్షిణలో మనకు తెలియకుండానే ఆ కొండ నుండి వచ్చే సానుకూల శక్తి, దారిలోని మూలికల గాలి మన శరీరాన్ని, మనసుని శుద్ధి చేస్తాయి. ఎందరో సిద్ధపురుషులు సూక్ష్మ రూపంలో ఆ మార్గంలో సంచరిస్తూ భక్తులను ఆశీర్వదిస్తారని నమ్మకం. శివుని పిలుపు గురించి చాలామంది భక్తులు తమ అనుభవాలను పంచుకుంటారు. కొంతమంది ఏళ్ల తరబడి అరుణాచలం వెళ్లాలని ప్లాన్ చేసుకున్నా ప్రతిసారి చివరి నిమిషంలో ఏదో ఒక ఆటంకం వచ్చి ప్రయాణం ఆగిపోతూ ఉంటుంది. అలాంటిది అసలు ఊహించని సమయంలో ఏ ప్రయత్నం లేకుండానే అంతా అనుకూలించి క్షణాల్లో ప్రయాణం మొదలై ఆ స్వామి దర్శనం జరిగిపోతుంది. మేము వెళ్ళాలనుకున్నప్పుడు కాదు, ఆయనే పిలిపించుకున్నాడు అని వారు చెబుతారు. మరికొందరు జీవితంలో తీవ్రమైన కష్టాలు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో ఉన్నట్లుండి వారి మనసులో అరుణాచలం అనే ఆలోచన బలంగా నాటుకుపోతుంది. ఏ ప్లాన్ లేకుండానే బయలుదేరి ఆ గిరి పాదాలను చేరుకొని ప్రదక్షిణ చేశాక వారి మనసులోని భారమంతా తొలగిపోయి చెప్పలేని ప్రశాంతత లభించిందని అంటారు. ఇదే శివుని ఆజ్ఞ అంటే. ఇది మన ప్రణాళికలకు అతీతమైన ఒక దైవిక సంకల్పం. ఆత్మీయులారా, ఇప్పుడు అర్థమైంది కదా, అరుణాచల యాత్ర అనేది మనం నిర్ణయించుకునే పర్యటన కాదు. అది మనకు నిర్దేశించబడిన యోగం. ఆ పిలుపు కోసం ఎదురు చూడటం కాదు, మన భక్తితో, మన నామస్మరణతో ఆ పిలుపును మనమే సృష్టించుకోవాలి. మీలో ఎవరికైనా అరుణాచలం వెళ్ళాలనే ఆలోచన ఇప్పుడే కలిగిందంటే దాని అర్థం ఆ అరుణాచలేశ్వరుని కరుణ మీపై ప్రసరించడం మొదలైందని, మీ ప్రయాణంలో మొదటి అడుగు పడిందని. ఆ అగ్నిలింగ స్వరూపుడు మిమ్మల్ని పిలిచే రోజు ఎంతో దూరంలో లేదు. అప్పటి వరకు మీ గుండెలో అరుణాచల శివ అనే నామాన్ని నింపుకోండి.